త్వరలో టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీళ్లు రాపోవటం తద్వారా మరి ఖమ్మం జిల్లా ఎడమ కాలువ కింద ఉన్న రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆ యొక్క కొరతను శాశ్వతంగా తీర్చేదానికోసం సీతారామ ప్రాజెక్టు ఒక రైతాంగం యొక్క కళ నిజం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక రోడ్ మోడల్గా యావత్ తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్తున్న కేసీఆర్ గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా వెళ్తున్న నాకు ఇన్ని రోజులు ఎవరైతే సహకరించారో ఆ యొక్క స్నేహితులు మిత్రులు హితులందరూ కూడా మరి సహకరించి నా వెన్నంటి నడవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని అంతే నిబద్ధతతో పనిచేశాను. కొంతమంది ఏదో కేసుల నుండి భయపడిపోతున్నాం అని చెప్పి మీడియా మిత్రులు అడిగారు. కానీ ఇప్పుడు కేసులు కొత్తగా ఏం లేవు. ఆల్రెడీ ఆ కేసులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. కాబట్టి కేసులకు భయపడేవాడిని అయితే అప్పుడే పోవాలా. 15 మంది తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా గెలుపొందితే 13 మంది పార్టీ మారారు. కృష్ణయ్య గారు ఏ రకంగా పనిచేశాడో మీకు తెలుసు. నేను ఒక్కనే ఒంటరి పోరాటం చేసి ఇబ్బందులున్నా మరి పార్టీని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేయటం జరిగింది. కానీ సాధారణ ఎన్నికల తర్వాత పార్టీని కాపాడే పరిస్థితులు కానీ ప్రజలు ఆదరించే పరిస్థితులు లేని క్రమంలో ఇంకా నేను గెలిపించిన ప్రజల్ని అభివృద్ధి చేయకపోతే అన్యాయం చేసిన వాడిని అవుతానని చెప్పి ఏకైక లక్ష్యం తప్ప స్వార్థంతోనో నా సొంతం కోసం పార్టీ మారట్లేదు. తెలంగాణ హితం కోసం సత్తుపల్లి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసం తప్ప వేరే రాజకీయ ఆలోచనతోనో నా స్వార్థం కోసంతోనో పోవటలేదనేది మీడియా ద్వారా యావత్ మా జిల్లా ప్రజలకు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.